ఫిష్ ఫ్రై. తినరా? ఏరా, ఉద్యోగం నచ్చిందా? నేను చెప్పినట్టు పెద్ద బాధ్యత అప్పగించారా? ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే నన్ను దాటి ఒక అడుగు లోపల పెట్టలేడు, ఒక అడుగు బయట పెట్టలేడు. స్టేషన్ మొత్తం నా కంట్రోల్లో ఉందంటే చూసుకో మరి. నీ మాటలు నాకు సంగీతంలా వినిపిస్తున్నాయిరా. నేను ఉద్యోగం చేసే రోజుల్లో హాఫ్ నెక్కర్ వేయించి చేతికో చెక్క తుపాకీ ఇచ్చి మాండుటెండోలో స్టేషన్ బయట నిలబెట్టేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రూల్స్ మారనే లేదా నాన్న? నీకెందుకురా టెన్షన్? ఏం లేదు, మా స్టేషన్ లోనూ ఒకడలా నిలబడి ఉన్నాడు. వాడు మొహం చూస్తుంటారు, మొద్దు వెదవని తెలిసి ఉంటుంది, అందుకే చెక్క తుపాకీ ఇచ్చి వాకిట్లో నిలబెట్టారు. ఆ గాడిద గురించి మనకెందుకు, నువ్వు తినరా నాన్న. నా మాట నువ్వు విన్నందువల్ల నీకు ఎంత పెద్ద బాధ్యత అప్పగించారు. అటువంటిదే నేను ఇంకో మాట చెప్తాను, విను. అరే బెదిరిపోకరా. ఆ ఎదురింట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉంటున్నారట. ఆయనతో మాట్లాడి కొంచెం పరిచయం పెంచుకో. నువ్వు ఎస్ఐ ఎగ్జామ్ రాసావు కదా, పాస్ అయ్యి ఇంకా పైకి ఎదగాలంటే అటువంటి ఆఫీసర్ల సహాయం కావాలి కదా, అందుకే చెప్తున్నాను.